నమస్తే. ఒక కోతి పిల్ల వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. బొమ్మనే అమ్మగా అనుకుంటుందో ఏమో. పాపం ఆ బొమ్మ మీద అమ్మతో ఆడాల్సినటువంటి ఆటలు ఆడుతోంది. అమ్మ మీద పడాల్సినటువంటి గారాబం మొత్తం కూడా ఆ బొమ్మ మీదనే చూపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఒకసారి ఆ వీడియో చూపిస్తా. ఆ వీడియో తర్వాత కన్నీళ్ళు ఎవరికైనా రావాల్సినవి, ఎమోషనల్గా కనెక్ట్ కావాల్సిందే. అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా, అమ్మ లేకపోతే ఇంత ఆవేదన ఉంటుందా అంటూ మీరే అంటారు. ఆ తర్వాత ఒకసారి మీకు స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక కోతి పిల్ల ఒక చిన్న బొమ్మని, అంటే సేమ్ మంకీలాగా ఉన్నటువంటి ఒక బొమ్మని హత్తుకొని పడుకున్నటువంటి విజువల్స్ కనబడతా ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా ఈ బొమ్మ తన తల్లిగా భావిస్తూ ఉంది. ఈ బొమ్మని, ఈ కోతిపిల్ల తన తల్లిగా ఈ బొమ్మను భావిస్తూ ఇక దాని మీద గారాబం పడతా ఉంది. ఎక్కడికక్కడ ఆ బొమ్మ గారాబం పడుతుంది. ఒకసారి ఇంకో వీడియో చూడండి. ఇదే కోతిపిల్లకు సంబంధించినటువంటి బొమ్మ. సో ఇక్కడ కోతిపిల్ల తన తల్లిగా భావించి ఈ బొమ్మను తనతో పాటు తీసుకుపోతూ ఉంది. సో తను ఎక్కడ పోతే ఆ బొమ్మను అక్కడ తీసుకొని పోతూ ఉంది. అసలు ఈ స్టోరీ ఏందనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కోతిపిల్ల బొమ్మ చాలా వైరల్గా మారింది. ఏంది ఈ కోతిపిల్ల బొమ్మ స్టోరీ అంటే, జపాన్కి సంబంధించినటువంటి ఒక జూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అది 2025, అంటే దాదాపు ఏడాది కిందట జూలైలో ఏమో జరిగిందట. ప్రాపర్గా కరెక్ట్గా టైం తెలియదు, కరెక్ట్గా నెల తెలియదు, కానీ 2025 జూన్లోనో ఈ సంఘటన జరిగిందట. బట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, చాలా వైరల్ అవుతూ ఉంది వీడియో. అసలు ఏం జరిగిందంటే, ఆ జూలో అప్పుడే పుట్టినటువంటి ఈ కోతి పిల్లను తన తల్లి దూరం పెడుతూ వచ్చిందట. సో సొంత తల్లి దూరం పెట్టినాక ఆ కోతిపిల్ల ఎవరి దగ్గరికి పోతుంది? పక్కనటువంటి ఇతర కోతుల దగ్గరికి, ఇతర కోతిపిల్లల దగ్గరికి పోయి ఆడుకుందామంటే ఆ కోతులు కూడా దీన్ని దూరంగా నెంటేయడం, దీన్ని దగ్గరగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయలే. కరిసే ప్రయత్నము, దాన్ని కొట్టే ప్రయత్నం, ఇట్లా రకరకాలుగా దాన్ని ఈ కోతిపిల్లను మానసికంగా ఇబ్బంది గురి చేసింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఒంటరిగా భయంతో ఉంటుంది. కన్నతల్లే దూరం పెట్టినాక ఏం చేస్తుంది? సో అది గమనించినటువంటి ఆ జూ వాళ్ళు ఈ కోతిపిల్ల ఆడుకోవడం కోసం ఈ బొమ్మను దానికి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ కోతిపిల్ల ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు ఇచ్చారో, ఆ బొమ్మల్లో ఈ బొమ్మకు ఇది బాగా అట్రాక్ట్ అయింది. అంటే తల్లి దూరం పెట్టినాక ఈ బొమ్మనే తన తల్లిగా భావించి అది ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉంది ఆ బొమ్మ మీద. వేరే కోతులు దగ్గరికి రానియకపోయినా సరే ఆ కోతిపిల్ల మాత్రం కేవలం తన తల్లిగా భావించినటువంటి ఈ బొమ్మతో మాత్రమే ఆడుకుంటా ఉంది. ఇది సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్గా ఏ కోతి అయినా తన పిల్లని హక్కును చేర్చుకుంటుంది, తన పిల్లకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. తన పిల్లకు ప్రమాదం అని తెలిస్తే ఆ ప్రమాదాన్ని దరిదాపులో కూడా రానియదు, అంత ప్రేమ చూపిస్తుంది. కేవలం కోతి పిల్లని కాదు, ఏ జీవి అయినా సరే తల్లి పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. సో అటువంటి ఈ కోతి పుట్టిన కొన్ని క్షణాల్లోనే తన పిల్లను దూరంగా పెట్టింది. సో తన పిల్లను దూరం పెట్టినాక ఈ కోతిపిల్ల పరిస్థితి ఏంటంటే ఇట్లా, ఈ కోతిపిల్ల ఒంటరి అయిపోయింది. ఏం చేయాలో దానికి అర్థమవుతలేదు, బిక్కుమని ఏడుస్తూ ఉంది. జూ మొత్తం కూడా ఈ కోతిపిల్ల మీదనే ఫోకస్ పెట్టి ఏంది ఏమైందని. సో ఎప్పుడైతే ఈ బొమ్మను తెచ్చి ఈ కోతిపిల్లకి ఇచ్చారో, అప్పటి నుంచి ఆ కోతిపిల్ల ఆ బొమ్మను తన అమ్మగా భావించి ఇక ఆ బొమ్మ మొత్తం దాంతో పాటు డే మొత్తం ఆ బొమ్మను మొత్తం తనతో పాటు తీసుకుపోతూ ఉంది, తనతో ఆడుకుంటూ ఉంది, అలుగుతుంది, దాని మీద ఎగురుతుంది, గంతేస్తుంది. ఇతర కోతుల దగ్గరికి పోతేనే కలుస్తలే. సో అది చూసినటువంటి జూ వాళ్ళంతా కూడా ఇది పోను పెరుగుతూ ఈ బొమ్మకి అట్రాక్ట్ అయితే ఇతర కోతులతో కలుస్తుందో కలదని వాళ్ళు ఆ ఇతర కోతులతో కూడా కలిపే ప్రయత్నం చేసినప్పటికీ ఆ కోతి కలిసే ప్రయత్నం అయితే చేయట్లే. ఆ బొమ్మతోటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో చాలా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి ప్రేమ ఇట్లుంటుందా, ఓకే బొమ్మే అమ్మ అయితే ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అయ్యో కోతిపిల్ల ఎంత కష్టం వచ్చింది నీకు అని చెప్పేసి ఎమోషనల్గా ఈ వీడియో కనెక్ట్ అవుతున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈ కోతిపిల్లకు సంబంధించిన ఈ తల్లి మీద, ఈ బొమ్మ మీద తల్లిగా భావించి చూపిస్తున్న ప్రేమ కొన్ని మిలియన్స్ కొద్ది వ్యూవర్షిప్ అయితే వస్తూ ఉంది. సో ఇది కోతిపిల్ల బొమ్మను అమ్మ అనుకొని పడుతున్నటువంటి ఆవేదన. ఇది ఈ కోతి పిల్లను చూడడానికి, ఈ బొమ్మను చూడడానికి ఆ జపాన్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఆ జూ పార్కు పక్కనే ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఆ జూకి ఎక్కువ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఎక్కువ అంటే, ఈ కోతిపిల్ల ఈ బొమ్మ మీద చూపిస్తున్న ప్రేమ చూడడానికి చాలామంది వస్తున్నారట. సో ఇది ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.